సూరజ్‌ని పెంచిన వ్యక్తిని వెళ్లి కలిస్తే సూరజ్ మనసేమైనా మారచ్చేమోనని జ్యోత్స్నకి సలహా ఇస్తుంది దీప. దాంతో సూరజ్‌ని పెంచిన వ్యక్తి దగ్గరికి వెళ్లి సపర్యలు చేస్తూ ఉంటుంది జ్యోత్స్న. నాకు సూరజ్ గురించి చెప్పండి. ఏ వయసు నుంచి మీకు సూరజ్ తెలుసు అని అడుగుతుంది జ్యోత్స్న. వాడు 4 ఏళ్ల వయసు నుంచి నా దగ్గరే పెరుగుతున్నాడమ్మా. వాడొక అనాథ. మిగతా వివరాలేమీ నాకు తెలియదు. వాడికి కూడా తెలిసే అవకాశం కూడా లేదు. వాడికంటూ ప్రత్యేకమైన ఇష్టాలేం లేవు. కాకపోతే మొండోడు. చిన్నప్పటి నుంచి అంతే. అల్లరి చేసేవాడు కాదు. చాలా పద్ధతిగా ఉంటాడు. చేసిన సహాయాన్ని అస్సలు మర్చిపోడు అంటూ సూరజ్ గురించి చెప్తూ ఉంటాడు ఆ పెద్దాయన. ఆ తరువాత తనకి కొంత డబ్బు తీసి ఇస్తుంది జ్యోత్స్న. ఇది ఉంచు పెద్దాయనా అని అంటుంది. వాడు ఇవ్వమన్నాడా అని ఆ పెద్దాయన అడగ్గా, అలాగే అనుకో. నేనిస్తే సూరజ్ ఇచ్చినట్టే అని అంటుంది జ్యోత్స్న. దాంతో అతను ఆ డబ్బుల్ని తీసుకుని నీ పేరేంటమ్మా అని అడుగుతాడు. జ్యోత్స్న అని చెప్పడంతో నిన్ను చూస్తుంటే నువ్వు కేవలం సూరజ్‌కి స్నేహితురాలు మాత్రమే కాదనిపిస్తుంది. ఏదైనా భగవంతుడు వేసిన బంధంలా కనిపిస్తుంది అని అంటాడు. దాంతో జ్యోత్స్న సరే వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న అలా వెళ్ళిందో లేదో ఆ పెద్దాయన సూరజ్‌కి ఫోన్ చేస్తాడు. ఎవరో జ్యోత్స్న అంటరా వచ్చి నీ మంచి చెడ్డల గురించి అడిగింది. కొంత డబ్బులు కూడా ఇచ్చింది అని చెప్తాడు. ఆ పిల్ల చాలా మంచిదిలా ఉందిరా అని అనడంతో తెలుసు పెద్దయ్యా, నీతో తర్వాత మాట్లాడతా అని అంటాడు సూరజ్. ఆ తరువాత జ్యోత్స్న దీప దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ దీప. కొందరి సలహాలు ఎందుకు విన్నాలో గుడ్ రిజల్ట్ వచ్చినప్పుడు కానీ అర్థం కాదు అని అంటుంది. ఇంతలో సూరజ్ వస్తాడు. హాయ్ వదినా అని దీపని పలకరిస్తూ నేను జ్యోత్స్నతో కొంచెం మాట్లాడొచ్చా అని అడుగుతాడు. సరే మాట్లాడుకోండి అని దీప వెళ్ళిపోతూ ఉంటే వదినా మీరిక్కడే ఉండొచ్చు. అయినా బయట వాళ్ళ దగ్గర సీక్రెట్స్ ఉంటాయి. అయిన వాళ్ళ దగ్గర కాదు అంటూ ఎమోషనల్ డైలాగ్ వేస్తాడు సూరజ్. నాతో ఏం మాట్లాడాలి అని జ్యోత్స్న అంటే పెద్దాయన దగ్గరకు ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు సూరజ్. నా ఇష్టం వెళ్ళాను. అయినా కావలసిన వాళ్ళ విషయాలు తెలుసుకోవడంలో తప్పేముంది అని అంటుంది జ్యోత్స్న. నిజానికి నేనే వెళ్ళాల్సి ఉంది. కానీ అవసరం నువ్వే తీర్చావని అంటాడు సూరజ్. అబ్బో చాలానే తెలుసుకున్నావే. మంచి పని చేశావ్ అని అంటాడు సూరజ్. నువ్వు కూడా ఈ మధ్య మంచి పనులు గుర్తిస్తున్నావా అని అంటుంది జ్యోత్స్న.